ఇటీవల ఏపీపీఎస్సీ రిలీజ్ చేసిన గ్రూప్ 2 ప్రిలిమినరీ రిజల్ట్స్లో మనకి 92,000 మెంబర్స్ అయితే అప్రాక్సిమేట్గా క్వాలిఫై అవ్వడం జరిగింది. సో యాస్పిరెంట్స్ రిక్వెస్ట్ మేరకు ఏపీపీఎస్సీ 1:100 ద్వారా మనకి ఈ రిజల్ట్ అనేది డిక్లేర్ చేశారు. ఇక్కడ మనందరూ గమనించుకోవాల్సిన విషయం, ప్రిలిమినరీ మార్క్స్ అన్నది మెయిన్స్కి కన్సిడర్ చేయరు. కాబట్టి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అన్నది ఓన్లీ ఫిల్టరింగ్ పర్పస్. మనకంతా మెయిన్సే మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి మెయిన్స్ సిలబస్ మీద గ్రూప్ 2 సంబంధించి సిలబస్ మీద మనం పట్టు సాధిస్తే ఖచ్చితంగా సర్వీస్ కొట్టడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో మీ అందరి కోసం నేను అసలు ఏపీపీఎస్సీ రిలీజ్ చేసిన గ్రూప్ 2 సిలబస్ ఏంటి అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారంగా మీరు రెఫరెన్స్ బుక్స్ రిఫర్ చేసుకుంటూ అట్ ది సేమ్ టైం నోట్స్ మేకింగ్ అన్నది కంపల్సరీ చేసుకోవడం మంచిది. ఈ షార్ట్ టైంలో మీరు కోచింగ్లకని మీరు వెళ్తే టైం వేస్ట్ చేసుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలిసిందే ఏపీపీఎస్సీ ఎగ్జామ్ సేమ్ యూపీఎస్సీ స్టాండర్డ్ లెవెల్లోనే ఉంది. కాబట్టి సో మీరందరూ కూడా ఓన్ ప్రిపరేషన్ ద్వారా సో స్టాండర్డ్ బుక్స్ రిఫర్ చేస్తూ ఇచ్చిన సిలబస్ ప్రకారంగా మీరు ప్రిపేర్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు సర్వీస్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఒకసారి అందరూ కూడా మనకి ఏపీపీఎస్సీ రిలీజ్ చేసిన గ్రూప్ 2 మెయిన్స్ సిలబస్ ఒకసారి పరిశీలించినట్లయితే మనకి మెయిన్స్ ఎగ్జామ్ అన్నది 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2 ఉంటారనమాట. సో పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 వచ్చేసరికి 150 మార్క్స్ ఉంటే 150 క్వశ్చన్స్ ఉంటే 150 మార్క్స్కి అనమాట. పేపర్ 2 వచ్చేసరికి 150 క్వశ్చన్స్ ఉంటే 150 మార్క్స్కి ఉంటుంది. సో ఇక్కడ మనకి పేపర్ 1 ఒకసారి మనం పరిశీలించినట్లయితే పేపర్ 1 వచ్చేసరికి సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఉంటుంది. అలాగే సెక్షన్ బి వచ్చేసరికి మాత్రము ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగం ఉంటుందన్నమాట. సో సెక్షన్ ఇందులో ఫస్ట్ 10 యూనిట్స్ ఉంటాయి. సెక్షన్ ఏ నుంచి 5 యూనిట్స్, సెక్షన్ బి నుంచి 5 యూనిట్స్, మొత్తం 10 యూనిట్స్ ఉంటాయి. 10 యూనిట్స్ సంబంధించిన 2 రిఫరెన్షియల్ బుక్స్ మీకు ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది. సో ఆ రిఫరెన్షియల్ బుక్లు మీరు రిఫర్ చేసుకుని నోట్స్ మేకింగ్ అనేది కంపల్సరీ మీరు చేసుకోవాలి. పేపర్ 2 వచ్చేసరికి మాత్రం ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇందులో ఒక ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ సంబంధించి తెలుగు అకాడమీ వారు బుక్స్ అయితే రిలీజ్ చేశారు. మనకి ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ ఎప్పుడు కూడా మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో 30% అన్నది స్టాటిక్ క్వశ్చన్స్ రావచ్చు. మిగతా అనేది కూడా డైనమిక్ క్వశ్చన్స్ 70% డైనమిక్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే డైనమిక్ అంటే కరెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి అనమాట. సేమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా సేమ్ 30% స్టాటిక్, 70% డైనమిక్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసుకొని మీరు గమనించినట్లయితే. సో కాబట్టి మనం ఒక గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో 50% మార్క్స్ కాత్రం మనం గెయిన్ చేసామంటే ఖచ్చితంగా మనం ర్యాంక్లో ఉన్నట్టు అనమాట. సో ఏదో ఒక సర్వీస్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీకు ఇష్టమైన సబ్జెక్టులని మనం బాగా ప్రాపర్గా 360 డిగ్రీస్ ఫార్మేట్లో కానీ మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మనకి సర్వీస్ రావడానికి అవకాశం ఉంది. సో ఈ 2 పేపర్లకు సంబంధించింది మనకి తెలుగు మీడియం వాళ్ళకి చాలామందికి బుక్స్ విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇంగ్లీష్ మీడియం ఆల్రెడీ తెలుసు. సో వాళ్ళకి ప్రిపరేషన్ అనేది వాళ్ళు స్టాండర్డ్ బుక్స్ అని ప్రిపేర్ అవుతారు. నేను ఇక్కడ ఇచ్చే బెస్ట్ అడ్వైస్ ఏంటంటే ఎవరు కూడా ఇంకా బేసిక్స్ బుక్స్ అన్నది ప్రిపేర్ అయ్యి మెయిన్స్ కొట్టుదామన్న అవకాశం అయితే ఆలోచన అయితే తీసేయండి. ఎందుకంటే ఓన్లీ బేసిక్ నాలెడ్జ్ అనేది చెకింగ్ ఓన్లీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. సో ప్రిలిమినరీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మీరు మెయిన్స్ కాబట్టి మీలో కంటెంట్ ఉండాలి కాబట్టి కంటెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి సో మీరందరూ కూడా స్టాండర్డ్ రెఫరెన్స్ బుక్స్ని మాత్రం ప్రిపేర్ అవ్వాలి. ఏదో ఒక బుక్కే ప్రిపేర్ అవ్వాలి. ఆ బుక్ త్రూ థరోలీ అంటే 360 డిగ్రీస్ ఫార్మేట్లో ప్రిపేర్ అయితేనే మాత్రమే మనకి ఖచ్చితంగా మనం ఆన్సర్ చేయగలుగుతాం క్వశ్చన్స్కి. సో ఇక్కడ మనకి ఏపీఎస్టీ సంబంధించి తెలుగు మీడియం సంబంధించి జోగినేటి సార్ బుక్ అయితే మాత్రం యాజ్ పర్ సిలబస్ ప్రకారంగా ఇచ్చారు. సో అది బాగుంది బుక్. మీకు లాస్ట్లో అది చెప్పడం జరుగుతుంది, లేదా సెకండ్ ఒక వీడియో చేసి తెలుగు మీడియం వరకు ఆ సిలబస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చేసరికి సంబంధించి మనకి మార్కెట్లో దొరికే ఖచ్చితంగా తెలుగు మీడియం వాళ్ళు కూడా మనకి లక్ష్మీకాంత్ సార్ బుక్ ఖచ్చితంగా బాగుంటుంది. అది యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళందరూ కూడా భారత రాజ్యాంగం సంబంధించి లక్ష్మీకాంత్ బుక్కే చదువుతారు. అందులో వర్డ్స్ అనేది కొంచెం క్రిటికల్గా ఉన్న తెలుగు మీడియం వాళ్ళకి అది చదివితేనే మనకి ఏ ఎగ్జామ్స్ అయినా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా పాలిటీ సంబంధించిన క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయగలుగుతాం.
మీ అందరి కోసం నేను ప్రతిరోజు కూడా ఆ చాప్టర్ వైజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది మీరు మేకింగ్ అన్నది చేసుకోండి. సో మీ ప్రిపరేషన్కి మీరు ప్రిపేర్ అవ్వకుండా నేను ప్రిపేర్ ఆల్రెడీ వీడియో పెడతాను కాబట్టి సో మీ నోట్స్ మేకింగ్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే నోట్స్ మేకింగ్ అన్నది ఎవరు టాపర్స్ కానీ లేదా పక్క వాళ్ళది కానీ కూడా నోట్స్ మేకింగ్ మీరు కాపీ చేయకూడదు. మీరు ఓన్ థింకింగ్ ఉండాలి, ఓన్ థాట్స్తో మీరు చేయగలగాలి. మీ నోట్స్ మేకింగ్ అన్నదంటే మీ యొక్క లెవెల్ ఆఫ్ థింకింగ్ని బట్టి నోట్స్ మేకింగ్ తయారు చేసుకోవాలి. అంతేగాని పక్క వాళ్ళది కాపీ చేయడం వల్ల ఉపయోగం అయితే లేదు. సో మీకోసం అందరి కోసం కూడా నేను అది చాప్టర్ వైజ్ క్లాసెస్ పెడతాను. ఆ చాప్టర్ వైజ్ క్లాసెస్ ఇంటూ నోట్స్ మేకింగ్ మీరు పూర్తి చేసుకోండి. అట్లాగే పేపర్ 2 వచ్చేసరికి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ తెలుగు అకాడమీ వారు ఖచ్చితంగా బుక్స్ రిలీజ్ చేశారు. సో తెలుగు అకాడమీ బుక్స్ మీరు ఆ రెఫరెన్షియల్ బుక్ల కింద యూజ్ చేసుకుంటూ కరెంట్ రిలేటెడ్ ఇన్కమ్ బడ్జెట్ అవ్వచ్చు, అలాగే 2033-4 మనకు సంబంధించి బడ్జెట్ అవ్వచ్చు, కరెంట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అంతా కూడా మీరు రెడీ చేసుకొని మీరు నోట్స్ మేకింగ్ అన్నది చేసుకోవాలి. ఇది ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మీకు తెలుగు అకాడమీ వారు బుక్స్ రిలీజ్ చేశారు. ఆ బుక్స్ని మీరు రిఫర్ చేసుకుంటూ అట్ ది సేమ్ టైం కరెంట్ రిలేటెడ్ తీసుకోవడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి. సో ఈ 4 టాపిక్ల కోసం, ఈ 4 సబ్జెక్టుల కోసం మీకు నేను సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ది సేమ్ టైం తెలుగు మీడియం వాళ్ళకి కూడా తెలుగు ఆ రిఫరెన్షియల్ బుక్లు చూపించి ఆ చాప్టర్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసరికి సిలబస్ ఫర్ మెయిన్ ఎగ్జామ్ తీసుకుంటే మాత్రం పేపర్ 1 150 మార్క్స్ సెక్షన్ ఏ చూసుకున్నాం అనుకోండి, సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అడిగాడు. ఇక్కడ మనం అంటే ఏంటి, ఏపీ హిస్టరీ అనమాట. సో ఏపీ హిస్టరీకి తెలుగు మీడియం వారు ఖచ్చితంగా మీరు జోగినేట్ సార్ బుక్ అయితే బాగుంది. జోగినేట్ సార్ బుక్స్ తీసుకుంటే మీకు సిలబస్ అంతా కవర్ అయింది. ఆ సార్ బుక్ మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఇక్కడ మనకి యూనిట్స్ వైజ్ ఉంటాయి. అంటే సెక్షన్ ఏలో 5 యూనిట్స్, సెక్షన్ బిలో 5 యూనిట్స్, అలాగే పేపర్ 2లో సెక్షన్ ఏలో 5 యూనిట్స్, సెక్షన్ బిలో 5 యూనిట్స్, మొత్తం 20 యూనిట్స్ అనమాట మెయిన్స్ ఎగ్జామినేషన్ అంతా. సో ఇక్కడ ఫస్ట్ యూనిట్ సంబంధించి వచ్చిన ఏంటంటే మనకి ప్రీ హిస్టోరిక్ కల్చర్స్ అంటే శాతవాహనాస్ అనమాట. సో ఇందులో శాతవాహనాస్ గురించి చదువుకుంటాం. అది ఎక్షవాస్ అండ్ సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్, అలాగే లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ సంబంధించి. తర్వాత విష్ణుకుండిన్స్, తర్వాత ఈస్టర్న్ చాళుక్యస్ అండ్ తూర్పు చాళుక్యుల గురించి, అట్లాగే వాళ్ళ సొసైటీ ఎలా ఉంది ఆ పరిపాలన కాలంలో, రిలీజియన్ ఎలా ఉంది, తెలుగు లాంగ్వేజ్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ సంబంధించి. అలాగే సెకండ్ యూనిట్ సంబంధించి ఏంటంటే వేరియస్ మేజర్ అండ్ మైనర్ డైనెస్టీస్ అన్నాడు. ఖచ్చితంగా ఇక్కడ మనకి 11 నుంచి 16వ శతాబ్దం మధ్యలో మన ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన రాజవంశాల యొక్క ప్రాముఖ్యత, వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆ గ్రోత్ ఎలాగుంది, ఎకనామిక్ కండిషన్స్ ఎలాగున్నాయి, లిటరేచర్ ఎలాగున్నది, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఎలాగున్నది అనేది కూడా మనం చదవలసి ఉంటుంది. అది తెలుగు మీడియం వరకు నేను జోగినేట్ సార్ బుక్ చూపించి ఆ బుక్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసరికి యూరోపియన్స్ రాక, అంటే ఐరోపా వాళ్ళ రాక అనమాట. సో వాళ్ళు వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ యొక్క కంపెనీల యొక్క ఎట్లా ఉంది, అలాగే 1850లో జరిగిన తిరుగుబాటు ప్రభావం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమైనా ఉందా, దానికి సంబంధించిన ఏమైనా ధర్నాలు కానీ తిరుగుబాటు అయినా జరిగాయా, అలాగే యాంటీ జమీందార్ సిస్టమ్ అంటే రైతు కిసాన్ మూవ్మెంట్ అంటే రైతు తిరుగుబాటు తరాలు, ఇలాంటివన్నీ కూడా మనం థర్డ్ యూనిట్లో చదువుకోవాల్సి ఉంటుంది. ఫోర్త్ యూనిట్ వచ్చేసరికి మాత్రము ఆంధ్ర మూవ్మెంట్. మనకి ఇక్కడ ఆంధ్ర మూవ్మెంట్ అంటే మనకి ఆల్రెడీ తెలిసింది, మన ఆంధ్ర రాష్ట్రం 1953లో మనకి పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ద్వారా మనం రావడం జరిగింది. ఆ సందర్భంలో జరిగిన ఆ కండిషన్స్ అన్నీ కూడా మనం ఇది చదవలసి ఉంటుంది. ఫిఫ్త్ యూనిట్ వచ్చేసరికి మాత్రము 5th యూనిట్లో ఏముంది మనకి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంటే విశాలాంధ్ర మహాసభలో జరిగిన తర్వాత మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత, సో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ మెర్జే 2 ఉండేటప్పుడు, అలాగే 1950 నుంచి 2014 వరకు జరిగిన వివిధ సభలు అవ్వచ్చు లేదా అకాడమీలు ఏర్పాటు అవ్వచ్చు, అన్నీ కూడా మనం ఈ 5th యూనిట్లో చదవలసి ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ హిస్టరీ సంబంధించింది. ఇది సెక్షన్ ఏలో పేపర్ 1 తీసుకుంటాం అనమాట, 5 యూనిట్స్. నెక్స్ట్ ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి మనకి సెక్షన్ బి తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ మనకి ఆల్రెడీ మీకు చెప్పాను, లక్ష్మీకాంత్ సార్ బుక్ ఈజ్ ద బెస్ట్ బుక్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనమాట. సో పాలిటీ సంబంధించింది మీకు ఆల్రెడీ మన ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో కూడా మనకి లక్ష్మీకాంత్ బుక్ సార్ చదివితే మాకు ఖచ్చితంగా పాలిటీ
సంబంధించిన విషయాల్లో గ్రూప్ 1లో కూడా మనం అడగడం జరిగింది. సో ఆ తరహాలో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మాత్రం మెయిన్స్ గ్రూప్ 2 అన్నది చాలా ఈజీ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే నేచర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, సార్ కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ఏంటి, అలాగే ఇండియన్ సిటిజన్షిప్, కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ ఏంటి, ఫండమెంటల్ రైట్స్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, అలాగే స్ట్రక్చర్ ఆఫ్ ది ఫంక్షన్స్ ఇండియన్ గవర్నమెంట్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ సిస్టమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. తర్వాత వచ్చేసరికి 8th యూనిట్ అంటే నథింగ్ బట్ 3rd యూనిట్ డిస్ట్రిబ్యూషన్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ స్టేట్ అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మనకి ఈ లెజిస్లేటివ్ సంబంధించి ఎగ్జిక్యూటివ్ పవర్ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరిగింది అన్నది సంబంధించింది. అలాగే సెంటర్ స్టేట్ రిలేషన్షిప్ రిఫార్మ్స్, ఏమైనా రిఫార్మ్స్ అంటే ఏమైనా కమిటీలకు సంబంధించి ఇవన్నీ కూడా మనం చూస్తాము. అలాగే నెక్స్ట్ యూనిట్ వచ్చేసరికి సెంట్రలైజేషన్ డీసెంట్రలైజేషన్ సంబంధించి, అలాగే మనకి పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడింది, అలాగే మున్సిపాలిటీ వ్యవస్థ ఏర్పడింది. 74 అమెండ్మెంట్స్ ప్రకారం ఖచ్చితంగా మనకి 73 అంటే పంచాయతీరాజ్, 74 మున్సిపాలిటీస్లో ఏర్పడ్డాయి. సో మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించింది ఈ సిలబస్ అంతా మీరు కవర్ అవ్వాలంటే లక్ష్మీకాంత్ సార్ బుక్స్ మాత్రం ఖచ్చితంగా పింటుకొని మనం ఖచ్చితంగా ప్రిపేర్ అయితే మాత్రం డెఫినెట్లీగా మనం ఇది స్కోర్ చేసే సబ్జెక్ట్ అనమాట. సో పేపర్ 1 మనం సెక్షన్ ఏ స్కోర్ చేయగలం, సెక్షన్ బి కూడా స్కోర్ చేయగలం. ఈ రెండు స్కోర్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా మనం సర్వీస్ అనేది రాబట్టడానికి ఉంటుంది. ఎందుకంటే సెక్షన్ బికి సంబంధించి మన ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో మన ప్రిపరేషన్ అనేది కొంచెం కరెంట్ రిలేటెడ్ అంటే డైనమిక్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం దీంట్లో స్కోర్ చేసుకుంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఏపీ హిస్టరీలకు స్కోర్ చేసుకుంటే మనం ఖచ్చితంగా సర్వీస్ రావడానికి అవకాశం ఉంది. ఇది సెక్షన్ బి సంబంధించి పేపర్ 1. పేపర్ 2 సంబంధించి సెక్షన్ ఏ సంబంధించి ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ చూసుకుంటే మనకి ఆల్రెడీ ఇందులో 5 యూనిట్స్ ఉంటే ఏపీ ఎకానమీ సంబంధించి 2 కూడా మెర్జ్ అయి ఉంది. కాబట్టి మొత్తం ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ కలిసి మొత్తం సిలబస్ని 5 యూనిట్స్ కింద మెర్జ్ చేయడం జరిగింది. సో స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ, ఎకానమిక్ ప్లానింగ్ అండ్ పాలసీ ఇది ఫస్ట్ యూనిట్. ఈ ఫస్ట్ యూనిట్లో సబ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ సబ్ కాన్సెప్ట్స్ మనం మీకు ఆల్రెడీ ఇది డిస్క్రిప్షన్లో మీకు ఇది పీడిఎఫ్ పెడతాను, ఒకసారి మీరు సబ్ కాన్సెప్ట్స్ కూడా మీరు చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 2వ యూనిట్ వచ్చేసరికి మనీ అండ్ బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫారిన్ ట్రేడ్స్ సంబంధించి. ఇక్కడ మనీ బ్యాంకింగ్ అంటే ఆర్బీఐ కోసం అవ్వచ్చు, సెబీ అవ్వచ్చు, ఇట్లా ఫినాన్షియల్ సంబంధించిన అన్ని రిలేటెడ్ విషయాస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటే ఫిజికల్ పాలసీ సంబంధించింది కూడా ఇది సబ్ కాన్సెప్ట్స్ అనమాట. ఇది సెకండ్ యూనిట్. 3rd యూనిట్ వచ్చేసరికి అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ అంటే భారత వ్యవసాయ రంగం ఎలాగ ఉంది, పారిశ్రామికం ఎలాగ ఉంది, అలాగే సర్వీస్ సెక్టర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి ఎలాగ ఉంది, వాళ్ళ ఎకానమీ ఎట్లా ఉంది దానికి సంబంధించిన ఈ సబ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇందులోని సబ్ కాన్సెప్ట్ ప్రకారంగా మనది నోట్స్ ప్రిపరేషన్, నోట్స్ మేకింగ్ చేయాలి. అట్ ది సేమ్ తెలుగు అకాడమీ బుక్స్ని మీరు రిఫర్ చేసుకుంటే నోట్స్ మేకింగ్ చేసుకుంటే మీకు ఈజీగా అవుతుంది. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్. సేమ్ ఎట్లా ఉంది ఇండియన్ ఎకానమీ ఎట్లా చూసామో సేమ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, పబ్లిక్ ఫైనాన్స్ సంబంధించిన కూడా మనం అట్లాగే చదవాలన్నమాట. సో దీనికి సంబంధించింది ఏపీ ఎకానమీ సంబంధించిన తెలుగు అకాడమీ కూడా బుక్ రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ సేమ్ టు సేమ్ ఇండియన్లో ఎట్లాగైతే అగ్రికల్చర్ సంబంధించి భారత వ్యవసాయ రంగం ఎలాగో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగము, భారత పారిశ్రామిక రంగం ఎట్లాగో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగం ఎట్లా ఉంది, అలాగే సర్వీస్ సెక్టర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎట్లా ఉంది. ఇది సబ్ కాన్సెప్ట్స్ అనమాట. ఇది ప్రతి కాన్సెప్ట్ సంబంధించి మీరు ఒకసారి రిఫర్ చేస్తే దాని నోట్స్ మేకింగ్ అనేది మీరు చేసుకోవాలి. ఇది ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ సంబంధించి పేపర్ 2 అన్నమాట. పేపర్ 2లో సెక్షన్ ఏ. నెక్స్ట్ సెక్షన్ బి వచ్చేసరికి మనం గమనించుకున్నట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీ. మీకు ఆల్రెడీ చెప్పాను తెలుగు అకాడమీ బుక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ రిలీజ్ చేశారు. అది స్టాటిక్ సిలబస్ మీరు ప్రిపేర్ అవుతూ డైనమిక్గా నోట్స్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి ఏంటి టెక్నాలజీ, మిషన్స్ అండ్ పాలసీస్ అప్లికేషన్స్. సో మనకి ఆల్రెడీ తెలుసు డిఆర్డిఓ సంబంధించిన మిజైల్స్ రెడీ చేసిన ఈ ప్రజెంట్ కరెంట్ రిలేటెడ్, అలాగే డిఆర్డిఓ ఎప్పుడు ఏర్పడింది, డిఆర్డిఓకి సంబంధించిన ఫంక్షన్స్ ఏంటి, ఎట్లా వర్క్ చేస్తుంది, దాని అథారిటీ ఎవరు, వాటికి సంబంధించిన ఇవన్నీ కూడా మనం నోట్స్ మేకింగ్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైమ్ స్టాటిక్ సిలబస్ మనం ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఎనర్జీ మేనేజ్మెంట్ సంబంధించింది కూడా మనం ఎక్కువగా కరెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగే ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. ఎనర్జీ మేనేజ్మెంట్ అనమాట. అంటే కరెంట్ రిలేటెడ్గా మనకి ఆల్రెడీ న్యూస్ పేపర్స్లో వచ్చిన అప్డేట్స్, లేదంటే ఏదో ఒక వెబ్సైట్ మన సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధిత రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు డేటా మీరు క్యాప్చర్ చేసి మీరు నోట్స్ మేకింగ్ చేయాలి. నెక్స్ట్ 3rd యూనిట్ వచ్చరికి ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ. ఆల్రెడీ సబ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. బేసిక్ ఎకాలజీ అంటే ఎకోసిస్టము,
సో అంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళకి శంకర్ ఐఏఎస్ అన్నది మనకి ఎన్విరాన్మెంటల్ సంబంధించిన బెస్ట్ బుక్. బట్ తెలుగు మీడియం వాళ్ళు మనం ఒకసారి గమనించుకున్నట్లయితే ఏదో ఒక వెబ్సైట్, మీకు బాగా తెలిసిన వెబ్సైట్ తీసుకుని సైన్స్ అండ్ టెక్నాలజీ, నేను చెప్పేదండి ఏదో ఒక సైట్, ఏదో ఒక వెబ్సైట్ ప్రిపేర్ అయ్యింది అంతే తప్ప మల్టిపుల్ వెబ్సైట్ ప్రిపేర్ అయ్యి కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే అందరికీ కష్టమైతే మనకి కష్టమే, కాబట్టి మనం ప్రిపేర్ అయ్యింది 360 degrees ఫార్మేట్లో పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి, స్కోర్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్. సో 4th యూనిట్ అనమాట, సాలిడ్ వేస్ట్ సంబంధించి. అలాగే ఈ మనం ప్రజెంట్ గవర్నమెంట్ తీసుకుంటున్న పాలసీస్ అన్నీ కూడా ఇందులోంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ సంబంధించి మనకి ఏమేమి ఫంక్షన్స్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఏమేమిటి చర్యలు తీసుకుంటుంది అనే వాటి మీద ఎక్కువ డైనమిక్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ అట్ ది సేమ్ టైం స్టాటిక్ సిలబస్ కూడా మనం చదవాలి. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ సంబంధించి. సో గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, ఇప్పుడు G20 అవ్వచ్చు, G8 అవ్వచ్చు, G7 అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ సంబంధించి, అలాగే యుఎన్ఓ రిలీజ్ చేసిన రిఫార్మ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం ఎన్విరాన్మెంట్ హెల్త్ సంబంధించి డైనమిక్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే అట్ ది సేమ్ టైం మన సైన్స్ అండ్ టెక్నాలజీ గమనించుకున్నట్లయితే 30% మాత్రం స్టాటిక్ సిలబస్ ఉంటుంది, 70% అంతా కూడా డైనమిక్ వచ్చే క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు తప్పనిసరిగా కూడా మనం వీటి మీద నోట్స్ మేకింగ్ అన్నది కంపల్సరీగా చేసుకోవాలి. షార్ట్ టైం 90 days టైం ఉంది కాబట్టి July 28 ఎగ్జామ్ అంటున్నారు కాబట్టి మీరందరూ కూడా మీకు స్టాటిక్ సిలబస్ ప్రిపేర్ అవ్వడానికి మీకు టైం, కొంతమంది జాబ్స్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది పార్ట్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరి కోసం నేను ఏం చేస్తానంటే, నేను స్టాటిక్ సిలబస్ ప్రిపేర్ అయ్యి మీకు నోట్స్ అన్నీ కూడా మనకు ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఆ క్లాస్ ఇంటూ నోట్స్ మేకింగ్ చేసుకోండి. అంటే మీ ప్రిపరేషన్ మీరు చదవకుండా మీకు నోట్స్ మేకింగ్ అనేది మీకు టైం నేను తగ్గించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది విలేజ్లో చదువుతున్న స్టూడెంట్స్ అందరూ కూడా నేను చెప్పే అడ్వైస్ ఏంటంటే, మీరు ఎవరు కూడా అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగం చేసుకుంటూ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. దానికి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎట్లా చేయాలన్నది కూడా నేను చెప్తాను. దాని ప్రకారం మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. స్టాండర్డ్ బుక్సే ప్రిపేర్ అవ్వండి. స్టాండర్డ్ బుక్స్నే ఒక్కసారి కదా 100 సార్లైనా చదవని తప్ప, కానీ ఎక్కువ రిమైనింగ్ 1 or 2 బుక్స్ కాకుండా ఒకే బుక్స్ని ప్రిపేర్ అవ్వాలండి. మల్టిపుల్ బుక్స్ అయితే ప్రిపేర్ అవ్వద్దు. సో తెలుగు మీడియం వాళ్ళకి సిలబస్ ప్రకారంగా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఆ నెక్స్ట్ వీడియోలో మీకు సిలబస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రెఫరెన్షియల్ బుక్స్ చూపించి. ఆ రెఫరెన్షియల్ బుక్స్ని ఇప్పుడు యాజ్ సిలబస్ మీకు అందులో ఉంటుంది, ఆ సిలబస్ నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఇంగ్లీష్ మీడియంలో నోటిఫికేషన్ కూడా నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. 2nd యూనిట్లో తెలుగు మీడియం వారికి ఒకసారి మీ రెఫరెన్స్ బుక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.